అయితే ప్రార్థన చేస్తాము. ప్రేమగల పరలోకపు తండ్రి, మహిమగల దేవానికి స్తోత్రములు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడవు తండ్రి, సమాధానకర్త, అధిపతి, ఇమ్మానుయేలైన దేవానికి స్తోత్రములు. కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి 8వ మాసములో ఉపవాస దినము, ప్రార్థన దినం మీరు మాకు అనుగ్రహించేందుకై, 2వ శనివారం మీరు మాకు అనుగ్రహించేందుకై కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. సజీవుడకు నిజదేవుడు, నీతిమంతుడు, అద్వితీయుడు, సత్యదేవుడు, సర్వలోక నాథుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు, పరమండలం పైన భూమండలం పైన సమస్తాన్ని మీ అధికారం క్రింద ఉన్నందుకై మీ కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. యోగ్యత అర్హత లేని, ఏ మంచితనం లేని ప్రేమించి ఉచితముగా నీ మందిర ఆవరణలో ప్రవేశింపజేసేందుకై మీ స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఉపవాస ప్రార్థన దినం కొరకై ఉదయకాలము మీరు తీసుకొచ్చిన ప్రజలు బట్టి వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఇంకా అనేకులు రాలేదు, వచ్చిన వారి బట్టి వందనాలు. సిద్ధపడుతున్న వారిని, మార్గంలో ఉన్నవారిని మీరే త్వరపెట్టి తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, ప్రార్థన ఉన్నదని తెలిసి కూడా ఆయా సొంత పనుల మీద, స్వకార్యాల మీద నిమగ్నులై ఉన్నవారితో మీరు మాట్లాడండి, సహాయం చేయండి. కొంతమందికి అనారోగ్యంగా ఉండి వారి దేహం వారికి సహకరించగా ఎన్నో అవస్థలు పడుతున్నారు, అటు వారికి చేయూతి ఇవ్వండి. దేవా, ప్రార్థన కూడి కొరకై ఉదయకాలము ఆశతో, భారంతో, సమర్పణతో, కృతజ్ఞత పూర్వకంగా తమ విన్నపములు లేక మా అందరి విన్నపములు మీకు తెలియజేయట కొరకై మీరు ప్రేరేపించి, ప్రోత్సాహపరిచి తీసుకొచ్చేందుకై మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మా అవసరతలు తీర్చుట కొరకును, మేము మేలు పొందుటకును, ఆత్మీయంగా భౌతికంగా ఎదగలుగుటకును, ఆత్మగ్రహింపులోకి వచ్చి సర్వ పరిపూర్ణతలకి వచ్చుటకు మీరు సిద్ధపరచుచున్న సంకల్ప నిత్య నిర్ణయం కొరకై కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయం మీరే ఆశీర్వదించండి, దీవించండి. మీరు ఆరంభించి మీరు ముగింప చేయండి. నిశ్చితమైతే వాతావరణము నా తండ్రి చలిగాను, మరి రాత్రంతా వర్షంగాను కొన్ని తండ్రి ఉంటుండగా మీరే కనికరించి సహాయం చేయండి. చిన్నపిల్లలను, వృద్ధులను, మధ్య వయసు గల వారిని, స్త్రీ పురుషులను మీ నామంలో మీ ఏర్పాట్లను వారందరినీ కూడా తీసుకురండి. వృద్ధుల్లో అనారోగ్య పరిస్థితుల్లో ఉండి వారి యొక్క శరీర బలహీనతలు ఉండి బాగు చేయండి. దయగల దేవుడు నమ్మి స్థుతిస్తూ ఉన్నాం. దేవా, మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. క్రైస్తవ సమాజం అంతటిని కాపాడండి. ఈ గుత్తి ఆర్ఎస్ ప్రాంత ప్రజలను, తర్వాత మా జిల్లా ప్రాంత ప్రజలను, మా రాష్ట్ర ప్రజలను, మా దేశ ప్రజలను, పొరుగు దేశ ప్రజలను కూడా కాపాడండి. పాలకులు, అధికారులు, నాయకులు అనేకులను కూడా మీరు కాపాడండి. ప్రాణ నష్టం జరగకుండా మీరు కాపాడండి. దయగల దేవా, పాపం మానవునికి విపరీతమైపోయి దేవుని యొక్క కోపం రేపి దేవుని యొద్ద నుండి తీర్పును అనుభవించుచున్న ఇంకా ప్రజల్లో మార్పు అనేది రావట్లేదు. దయతో మంచి మనసు, సత్యదేవుని సత్యాన్ని వేసిన చేపట్టి సత్యదేవుని తెలుసుకొని పాపం నుండి వైదొలిగి పశ్చాత్తాపడి నీ కొరకు బ్రతకగలుగుటకు, సన్మార్గంలో నడవగలుగుటకు, నీతి న్యాయములు అనుసరించి జరిగించుటకును, దేవుని తీర్పు నుండి తప్పింపబడుటకును మంచి మనస్సు, మానవత్వం కలిగిన ప్రతి బిడ్డకు, మానవమైనటువంటి ఆకారంతో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు అనుగ్రహిస్తూ రండి. సమయం దీవించండి. మీ నామని ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. మీ ఏర్పాట్లని ప్రజలను తీసుకురండి. కృపగల దేవుడిని నమ్మి స్థుతిస్తూ వచ్చిన వారిని బట్టి వందనాలు. మీ సన్నిధి మాతో ఉంచండి. మా అందరితో మీరు మాట్లాడండి. మా అక్కర తీర్చండి. ఉదయకాలం నా తండ్రి ఒప్పుకోలు ప్రార్థన కొరకై కొంత సమయం మాకెంతో దీవెనకరంగా చేయండి. తర్వాత ఆరాధన కొరకై కొంత సమయం మాకెంతో దీవెనకరంగా చేయండి. ప్రార్థన కొరకై కొంత సమయం మాకెంతో దీవెనకరంగా చేయండి. ప్రభా, ఈ 3 భాగాలు మీ సన్నిధి మాతో ఉంచి మా అందరితో మీరు మాట్లాడి మా అక్కర తీర్చి ఆత్మీయంగా, భౌతికంగా మేలు, ఆశీర్వాదం పొందగలుగుటకు సహాయం చేయండి. కరుణామూర్తిని నమ్మి స్థుతిస్తూ నా తండ్రి, నీ ప్రజలుగా మీ రక్తం చేత కడవబడి, విమోచించబడి, నీతిమంతులుగా చేయబడిన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఆయా రకాలుగా అనేకులు కూడా నిన్ను తెలుసుకునే భాగ్యం దయచేయండి. సన్మార్గులు నడిచే భాగ్యం దయచేయండి. కృపగల దేవుడిని నమ్మి స్థుతిస్తూ సమయం దీవించి ఆశీర్వదించమని మీ నామని ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. ఈ అభాగ్యుడును, మట్టివాడిని, దుమ్ము, ధూళి, బూడిద లాంటి వాడిని నన్ను కనికరించి మీ రక్తంతో కడగండి. ఆకువలే వాడి నీడవలే గతించి బుడగలాగా ఆరిపోయి మరలా ఎత్తలేని నీటి వల్లే ఉన్న నా జీవితము క్షణమాత్రం తిరుగు బంగారంలాగా ఉన్న నా బ్రతుకును కనికరించండి. ప్రభా, నా మంచితనము, నా యొక్క విశ్వాసము, నా భక్తి, నా ఆత్మీయత, నా పవిత్రత, నా అనుభవం, నా స్తోమత, నా జ్ఞానము, నా బలము
ఏ పాటివి తండ్రి మన్నించి దయతో మీ శిలువ రక్తంతో కడిగి శుద్ధి చేయండి. మీ సన్నిధి సంపూర్తిగా మేము అనుభవించుటకు సహాయం చేయండి. మా అక్కర్లు తీర్చే దేవుడు అని నమ్మి విశ్వసించి నీ యొద్దకు రాగలిగాము. అవి భౌతికమైన ఆత్మ సంబంధమైన మీ సొంత సమయంలో తీర్చి ఆశీర్వదించి దీవించండి. వాటి కొరకై ఆ సమయం కొరకై ఓపికతో కనిపెట్టుకుని నీ కొరకు బ్రతకగలుగుటకు సహాయం చేయి. మీ నామని ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన మహిమగల నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. సమయంలో దేవుని బిడ్డలారా, ఒప్పుకోలు కొరకై 2 పాటలు పాడుదాము. మొట్టమొదటిగా ఒప్పుకోలు ప్రార్థన కలిగి ఉంటాము. తర్వాత స్పీకర్ ఆఫ్ చేయి. తర్వాత ఆఫ్లో ఉందా అంతేనా స్పీకర్ సర్లే కూర్చో. ఒప్పుకోలు ప్రార్థన కలిగి ఉంటాము. తర్వాత ఆరాధన సమయము, తర్వాత ప్రార్థన సమయం కలిగి ఉంటాము. శబ్దం వచ్చింది ఏంటండి? తగ్గి సౌండ్ హార్మోనియం తగ్గి. ఐదు 545 అమ్మా. 545. ఇంకో పుస్తకంలో 539. నీకు కలిగిన దానిని చేపాటుమో, జార వీడ చెదవేమో జాగ్రత్తపడు, జార వీడ చెదవేమో జాగ్రత్తపడు. పరమునకు విజయోత్సవముతో మనము వెళ్ళెదము, పరమునకు విజయోత్సవముతో మనము వెళ్ళెదము. పూర్ణ ఫలమును సంతసముతో మనము పొందెదము, పూర్ణ ఫలమును సంతసముతో మనము పొందెదము. నీకు కలిగిన దానిని చేపాటుము, జార వీడ చెదవేము జాగ్రత్తపడు, జార వీడ చెదవేము జాగ్రత్తపడు. క్రీస్తు యేసుని స్వీకరించి ప్రభుల నడచెదము, క్రీస్తు యేసుని స్వీకరించి ప్రభుల నడచెదము. వేరు పారి స్థిరత నంది విస్తరించెదము, వేరు పారి స్థిరత నంది విస్తరించెదము. నీకు కలిగిన దానిని చేపాటుము, జార వీడ చెదవేము జాగ్రత్తపడు, జార వీడ చెదవేము జాగ్రత్తపడు. లోక ఇచ్చల నన్ని మనము విడచిపెట్టెదము, లోక ఇచ్చల నన్ని మనము విడచిపెట్టెదము. ప్రభుని చిత్తము నెరిగి లోబడి నిలచియుండెదము, ప్రభుని చిత్తము నెరిగి లోబడి నిలచియుండెదము. నీకు కలిగిన దానిని
చేపాటుము జార విడచెదవేం జాగ్రత్తపడు జార విడచెదవేం జాగ్రత్తపడు ఓపికతో పంజముల మనము పాలు పొందెదము ఓపికతో పంజముల మనము పాలు పొందెదము యేసు వైపే దృష్టి ఉంచి సాగిపోయేదము యేసు వైపే దృష్టి ఉంచి సాగిపోయేదము నీకు కలిగిన దానిని చేపాటుము జార విడచెదవేం జాగ్రత్తపడు జార విడచెదవేం జాగ్రత్తపడు చింతలన్నీ ప్రభుని మీదే మనము వేసెదము చింతలన్నీ ప్రభుని మీదే మనము వేసెదము ఆయనే నిరతంబు మనపై చింతగలవాడు ఆయనే నిరతం మనపై చింతగలవాడు నీకు కలిగిన దానిని చేపాటుము జార విడచెదవేం జాగ్రత్తపడు జార విడచెదవేము జాగ్రత్తపడు బహు శీఘ్రముగా శ్రీ యేసు మరల వచ్చును బహు శీఘ్రముగా శ్రీ యేసు మరల వచ్చును మనకు కలిగిన నిరీక్షణను విడువకుండెదము మనకు కలిగిన నిరీక్షణను విడువకుండెదము నీకు కలిగిన దానిని చేపాటుము జార విడచెదవేం జాగ్రత్తపడు జార విడచెదవేం జాగ్రత్తపడు ఇంకో పాట పాడుదామా పాపిని నేను తప్పితి భువిలో 429 అమ్మ పాట సంఖ్య 429 ఇంకో పుస్తకంలో 426 అమ్మ ఇంకో పుస్తకంలో 426 పాపిని నేను తప్పితి భువిలో రక్షించెడి వారెవ్వరు ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని ప్రభువా పాపిని రక్షించుటకు ఈ భువి కరుణించితివి ప్రభువా పాపిని రక్షించుటకు ఈ భువి కరుణించితివి దౌర్భాగ్యుడను వేడితి శరణం వేరేమి చేయలేను దౌర్భాగ్యుడను వేడితి శరణం వేరేమి చేయలేను పాపిని నేను తప్పితి భువిలో చెడి వారెవ్వరు ప్రభు యేసు
దరికి చేతిని. ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేతిని. జీవము నీవా వచ్చితివే సాక్షియుంటి నేను. జీవము నీవా వచ్చితివే సాక్షియుంటి నేను. బంధింపబడితిని మరణ బంధముతో విడిపించెడి వారెవ్వరు. బంధింపబడితిని మరణ బంధముతో విడిపించెడి వారెవ్వరు. పాపిని నేను తాపితి భువిలో రక్షించెడి వారెవ్వరు. ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేతిని. ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేతిని. జన్మముతోనే అపవిత్రుడను నా స్వభావమే పాపం. జన్మముతోనే అపవిత్రుడను నా స్వభావమే పాపం. క్రియలలోను మాటల యందు నీకు విరోధినైతిని. క్రియలలోను మాటల యందు నీకు విరోధినైతిని. పాపిని నేను తాపితి భువిలో రక్షించెడి వారెవ్వరు. ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేతిని. ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేతిని. స్వంత నీతితో నిండిన పనులు మరి పుణ్య కార్యములో. స్వంత నీతితో నిండిన పనులు మరి పుణ్య కార్యములో. ఆచారములతో సిక్కుకున్నాను తప్పిచెడి వారెవ్వరు. ఆచారములతో సిక్కుకున్నాను తప్పిచెడి వారెవ్వరు. పాపిని నేను తప్పితి భువిలో రక్షించెడి ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేతిని. ఓ ప్రభు యేసు నిరీక్షణతో
దరికి చేతిని భరించితివే పాపపు శిక్ష ప్రాణమిచ్చితివే నాకై భరించితివే పాపపు శిక్ష ప్రాణమిచ్చితివే నాకై రక్తము కార్చి సర్వమిచ్చితివే నన్ను రక్షించుటకై రక్తము కార్చి సర్వమిచ్చితివే నన్ను రక్షించుటకై పాపిని నేను తప్పితి భువిలో రక్షించడి వారెవరు ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని ఓ ప్రభు యేసు దయాళుడవేవో కృంగి వాసుచున్నాను ఓ ప్రభు యేసు దయాళుడ నీవు కృంగి వాసుచున్నాను నా పాపములో క్షమించు ప్రభువా గొప్ప రక్షణ కర్త నీవే నా పాపములో క్షమించు ప్రభువా గొప్ప రక్షణ కర్త నీవే పాపిని నేను తప్పితి భువిలో రక్షించడి వారెవరు ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని ఓ ప్రభు యేసు నిరీక్షణతో నీ దరికి చేరితిని. చాలండి. ఒప్పుకోలు కొరకై కొంత దేవుని యొక్క వాక్యం విందాము. దేవుని బిడ్డలారా, సమయంలో ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము దయతో 17వ వచనము మనం అందరం కలిసి చదువుదాము. ఒప్పుకోల కొరకై దేవుని యొక్క వాక్యము నుండి ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 17వ వచనము దయతో మనం అందరం కలిసి చదువుదాము. 17, 18, 19 కూడా చదువుదాం. నాతో పాటు చదవండి. యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియు నీవు ఆయన మార్గములందు నడిచి ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందువనియు నేడు ఆయనతో మాట ఇచ్చితివి. 18, మరియు యెహోవా నీతో చెప్పినట్లు నువ్వే తనకు స్వజనమైండి తన ఆజ్ఞలన్నింటినీ గైకొందువనియు తాను సృజించిన
సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలిగినట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లు నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై యుందువనియు యెహోవా ఈ దినమున ప్రకటించును. దయతో ప్రార్థన చేస్తాము. తలంచండమ్మా, మోకరించండి, కళ్ళు మూసుకోండి. ప్రభువా నీకు వందనాలు. ఉదయకాలం చేరి వచ్చిన బిడ్డలు బట్టి ఉపవాస ప్రార్థన కొరకై ఎంతో ఆశతో భయంతో భక్తితో సమయానికి వచ్చారయ్యా. అటు బిడ్డలను దీవించు. తెలిసి కూడా సమయానికి రాలేక ఉన్నవారితో మీరు మాట్లాడండి. అంతరంగంలో భయం ఉంచండి. అనారోగ్యంగా ఒకవేళ శరీరం వారికి సహకరించకపోతే వారికి సహాయం చేసి క్షమించి తీసుకురండి. సమయం దీవించండి. మీ నామని ఘనత మహిమ ప్రభావాలు పొందమని మాతో మాట్లాడండి. నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మా పాపపు స్థితిని దీనస్థితిని చూపించండి. మా యొక్క దరిద్ర స్థితిని చూపించండి. మా యొక్క పతనములను మీరు చూపించండి. యథార్థ హృదయముతో మేము విని గ్రహించి మా నోటితోనూ హృదయంతోనూ ఒప్పుకొనలాగున చేయండి. నిర్దోషులమై యథార్థ హృదయంతో కడుక్కున్న వారుగా చేయండి. దయగల దేవుడు నమ్మి స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం ఈ సమయంలో ద్వితీయోపదేశ కాండములో 26వ అధ్యాయము 17వ వచనం దేవుడు చెబుతున్న మాటను మనం గమనించి చూద్దాం. మోసే ద్వారా దేవుడు ఇచ్చినటువంటి మాటలు ఇశ్రాయేలీలకు వారితో చేసినటువంటి నిబంధనలను, వారితో చేసినటువంటి కట్టడలను, వారితో చేసినటువంటి విధులను మీరు గైకొందురని నేను మీతో చెప్పిన మాట మీరు జ్ఞాపకం చేసుకోండి అన్నట్లుగా మోసేతో ఇశ్రాయేలీలకు మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ మాటలో ఉన్న సారాంశాన్ని మనం గమనించుదాము. ప్రియులారా, 17వ వచనం ఆయన మోసే ఇశ్రాయేలుతో చెబుతున్న మాటలు జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు అన్నమాట. మరొకసారి యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియు నీవు ఆయన మార్గంలో నడిచి ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందువనియు నేడు ఆయనతో మాట ఇచ్చితివి. కాబట్టి ఇక్కడ యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియు, కాబట్టి దేవుడే యెహోవాయే నీకు దేవుడు అని మరి ఇతరమైన వాటిని నువ్వు దేవుడుగా భావించరాదని ఇశ్రాయేలుతో చెబుతున్న మాట. నీ చుట్టూ ఉన్న ప్రజల యొక్క మరి అన్యజనుల యొక్క తీరును అనుసరించవద్దని, వారు సేవించినట్లు నువ్వు సేవించరాదని, వారు అర్పించినట్లు నువ్వు అర్పించరాదని, వారు ప్రవర్తించినట్లు ప్రవర్తించరాదని దేవుడు మోసే ద్వారా ఇశ్రాయేలీలకు గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా తిరిగి మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకని ఈ సంగతిని మనం గ్రహించుచున్నాము. నీ దేవుడై యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడని నీవు ఆయన మార్గంలో నడిచి ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందువని నేడు ఆయనతో మాట ఇచ్చితివి. నువ్వు దేవునితో మాట ఇచ్చితివి. ఏమని మాట ఇచ్చితివి? యెహోవానే దేవుడిగా నువ్వు ఉంచుకుంటాను, తర్వాత ఆయన మార్గంలో నడుచుకుంటాను, తర్వాత ఆయన కట్టడలను అనుసరిస్తాను, తర్వాత ఆయన ఆజ్ఞలను గైకొంటాను, తర్వాత ఆయన విధులను అనుసరించుతాను అని చెప్పేసి నేడు నువ్వు ఆయనతో మాట ఇచ్చితివి అని ఇశ్రాయేలీలకు దేవుడు మోసే ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీలకు దేవుడు మోసే ద్వారా నీవు ఆయనతో ఏ మాట ఇచ్చావో, ఏ ప్రమాణం చేసావో అది జ్ఞాపకం చేసుకున్నాము అని మోసే ద్వారా దేవుడు తెలియజేస్తూ వచ్చినాడు. అందుకని కీర్తనలో ఒక మాట రాసి ఉంది. ఏమని రాసి ఉందంటే ప్రియులరా, ఒక మాట నష్టము కలిగినను అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు అనే మాట ఒక మాట రాసి ఉంది. ప్రియులరా, ఎంత మంచి మాట అంటే చూడుము, ఎన్నో అధ్యాయంలోది 15వ అధ్యాయం 15వ అధ్యాయము దయచేసి చదవండి. 15వ అధ్యాయము ఎన్నో వచనము?
4వ వచనం చదవండి. అతని దృష్టికి అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తి గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పుడు అనే మాట రాస్తుంది. కాబట్టి నష్టము కలిగినను మాట తప్పుడు, మాటకు విలువనివ్వలేను, మాటకు ప్రాముఖ్యతను ఇవ్వవలేను, మాటకు కట్టుబడి ఉండవలేను, మాటను నెరవేర్చే వారముగా ఉండాలి, మాటను పోగొట్టుకునే వారముగా ఉండకూడదు. 5 విధాలుగా వాళ్ళకి చెప్పాడు. నువ్వు ఆయన మాట విందువని, ఏ రకంగా విందువని, యెహోవాయే దేవుడని, అంటే ఇంకా ఇతరమైన వాటిని నువ్వు మరి దేవునిగా భావించవని మాట ఇచ్చావు. తర్వాత 2వది 17వ వచనంలో, 26వ అధ్యాయం 17వ వచనం, ద్వితీయోపదేశకాండం. మొదటిది, నీ దేవుడిని యెహోవాయే నీకు దేవుడని నువ్వు మాట ఇచ్చావు. 2వది, నువ్వు ఆయన మార్గంలో నడుస్తానని మాట ఇచ్చావు. 3వది, ఆయన కట్టడలను అనుసరిస్తావని మాట ఇచ్చావు. 4వది, ఆయన ఆజ్ఞలు గైకొంటావని మాట ఇచ్చావు. 5వది, ఆయన విధులను అనుసరిస్తావని మాట ఇచ్చావు. కాబట్టి ఆయన మాట విందువని నేడు ఆయనతో నీవు మాట ఇచ్చితివి. కాబట్టి ఇవన్నీ కూడా గతంలో నువ్వు ఏమేమి మాట ఇచ్చావో ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమేమి ప్రమాణం చేస్తావో ఆ ప్రమాణాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. దేవుని బిడ్డలారా, అనేక సందర్భాల్లో ఆరంభ దినాల్లో మనము మన జీవితాల్లో ఎన్నోసార్లు ఎంతో ప్రమాణం చేస్తూ వస్తాము. మనము ఆరంభ దినాల్లో, మారు మనసు పొందే దినాల్లో, రక్షింపబడిన దినాల్లో, తొలి దినాల్లో, బాప్తిసం తీసుకున్న దినాల్లో, ప్రభు మనతో మాట్లాడిన దినాల్లో మనం పశ్చాత్తాపడి ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా దేవునితో మనము ప్రమాణం చేయుచుందుము కదా. కాబట్టి ఏది ఏమైనప్పటికీ యెహోవాయే నాకు దేవుడుగా ఉంటాడు, నేను ఆయన మార్గంలో యందు నడుచుకుంటాను, ఆయన కట్టడలను నేను అనుసరిస్తాను, ఆయన ఆజ్ఞలు గైకొంటాను, ఆయన విధులను అనుసరిస్తాను, ఆయన మాట వింటానని అనేక సందర్భాల్లో ఆ యొక్క తొలి దినాల్లో మనము, లేక రక్షణ పొందిన దినాల్లో, లేక పాపం ఒప్పుకున్న దినాల్లో, దేవుడు మనం దర్శించిన దినాల్లో, పశ్చాత్తాపడిన దినమున మనం దేవునితో ఎన్నో విధాలుగా మాట ఇచ్చిన వారముగా ఉన్నాం. ఎన్నో విధాలుగా మాట ఇచ్చిన వారుగా దేవుని ఇంటికి క్రమముగా వచ్చేదమని, దేవునితో సమయమును గడిపేదనని, దేవుని యొక్క సువార్తను ప్రకటించదనని, ఆయనకు నమ్మకంగా బ్రతికేదనని, ఆయన కొరకు సాక్షిగా జీవించదనని, ఆయనను ప్రకటించదనని, ఆయన భాగం ఆయనకి ఇచ్చేదనని, ఆయన ఇంటిలో నమ్మకంగా పనిచేయదనని, నమ్మకంగా సువార్త అందించదనని, నమ్మకంగా ప్రార్థన చేయదనని, నమ్మకముగా వాక్యమును బోధించదనని, నమ్మకంగా ఆయన కొరకు బ్రతికేదనని, ఆయన కట్టడలను అనుసరించదనని, ఆయన విధులను అనుసరించదనని, ఆయన మార్గం నడిచేదనని, ఆయనకు లోబడి ఉండేదనని, ఆయన విధులను అనుసరించదనని, ఆయనకు భయపడదనని, ఆయనను ప్రేమించదనని, ఆయన హత్తుకొని ఉండదనని, ఆయన తప్ప ఇంకెవరిని సేవించనని అనేక విధాలుగా మనము ఆ యొక్క తొలి దినాల్లో, దేవుడు మనం దర్శించిన దినాల్లో, దేవుడు మనల్ని తాకిన దినాల్లో, దేవుడు మన హృదయాన్ని స్పందించిన దినాల్లో, మన పాప స్థితిని మనకు జ్ఞాపకం చేసిన సమయంలో మనము దేవునితో ప్రమాణం చేసిన వారముగా ఉందము. అయితే దినములు గడిచే కొద్దీ మనకటువంటి స్థితి, లేక మన అనుదిన జీవితంలోనూ, మన యాత్రా జీవితంలోనూ, మన విశ్వాస జీవితంలోనూ మనము మాట తప్పే వారముగా ఉందము. దేవునితో మాట ఇచ్చి మాట తప్పేవారముగా ఉందము, మనుషులతోనే మాట తప్పేవారముగా ఉందము, బంధువులతో మాట తప్పేవారముగా ఉందము, అయినపోయిన వారితో మాట తప్పేవారముగా ఉందము, స్నేహితులతో మాట తప్పేవారముగా ఉందము, ఇరుపొరు వారితో మాట తప్పేవారంగా ఉందము, కుటుంబ సభ్యులతోనే, భార్యతోనే, భర్తతోనే, తల్లిదండ్రులతోనే, పిల్లలతోనే మాట తప్పేవారముగా ఉందము. మాట తప్పే మానవుని యొక్క నైజము ఇటువంటి స్థితిలో ఉంటా ఉన్నది. దేవుని బిడ్డ, ఈనాడు ఎలాంటి దుస్థితి వచ్చిందో ఒకసారి ఆలోచించము. తొలి దినాల్లో ముందు వచ్చి కూర్చునే వాళ్ళు, దేవుడు మాట్లాడినప్పుడు పశ్చాత్తాపడినప్పుడు గంట కొట్టకముందే వచ్చి కూర్చునేవారంట. స్థలం ఏడబోతుందో అని నాతో చెప్పేవారు. ఈ గుత్తిలో, ఈ బేతేలు మందిరంలో పూర్వం ఉన్నటువంటి, లేక అప్పుడు చూచినటువంటి విశ్వాసులు, అప్పుడు గతంలో పూర్వము జరిగిన పరిచర్యను గమనించినటువంటి అనుభవస్తులైన విశ్వాసులు నాతో పంచుకునేవారు. ఏంటంటే గంట కొట్టకముందే వచ్చేవాళ్ళము. ఇప్పుడు గంట కొట్టినా, ఎన్ని గంటలు కొట్టినా, ఎంత సమయమైనా మందిరానికి వచ్చేవాళ్ళు లేరు. బద్ధకం ఏర్పడింది, నిర్లక్ష్యం ఏర్పడింది, సోమర్థనం ఏర్పడింది, ఐక్య విచారాలు ఏర్పడబోయి, ధన వ్యామోహం ఎక్కువైపోయింది.
ఎక్కువైపోయింది, విస్తారమైన పనులు ఎక్కువైపోయాయి. లోక సంబంధమైన వాటి మీద మొగ్గు చూపేవారుగా, శ్రద్ధ చూపేవారుగా, ఆసక్తి చూపేవారుగా, భక్తి లోక సంబంధమైనటువంటి వాటి మీద మరి ఎంతో ప్రయాసపడేవారుగా, ఆశ చూపేవారుగా ఉంటున్నారు. దేవుని మీదటువంటి ప్రేమ వైదొలిగిపోయింది, దేవుని మీదటువంటి నమ్మకం తొలగిపోయింది, దేవుని మీదటువంటి మాట తప్పిపోయింది, దేవుని మీదటువంటి నిర్ణయం తప్పిపోయింది, దేవుని మీదటువంటి ఆ ఆసక్తి తప్పిపోయింది. శత్రువు లోనికి చొరపడి కుటుంబాల్లో, సంఘ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో అనేక రకాలుగా శత్రువు దాడి చేసేదిగా ఉంది. చూసేదానికి మేము మొదటి వారము, మేము ఆసక్తి పరులము, మేము ఆత్మీయులము, అన్ని ఆడంబర జీవితము అంటిపెట్టుకొని బద్ధకంగా బ్రతుకుతున్న వారు ఎలాంటి రీతిగా నిదర్శనంగా బ్రతుకుతున్నారో ఒకసారి మనం ఆలోచించాలి. అటువారు ఏ విధంగా నిజ జీవితంలో జీవిస్తున్నారో మనం ఆలోచించాలి. దేవుని బిడ్డ, ఇట్లాంటి వారు మాదిరికరమైన జీవితాన్ని ఇవ్వగలుగుతారా? రాబోయే క్రైస్తవ సమాజానికి ఇలాంటి ఆసక్తి, రాబోయే క్రైస్తవ సమాజానికి మార్గదర్శిగా నిలవగలుగుతారా? ఇలాంటి ఆత్మీయత రాబోయే క్రైస్తవ జీవితానికి ఏమైనా ఉపయోగపడుతుందా? నా ప్రియమైన దేవుని బిడ్డ, దినములు గడిచుకొద్దీ, రోజులు గడిచుకొద్దీ ఏమైంది నువ్వు దేవునితో చేసుకున్నటువంటి మాట? ఏమైంది దేవునితో చేసిన నిబంధన, దేవునితో చేసినటువంటి ఒడంబడిక, దేవునితో చేసిన ప్రమాణము ఏమైపోయింది? చూస్తున్నా మన కళ్ళారా ఏ విధంగా ఎటువంటి నిదర్శనంగా ఉన్నది. చూడు ఎంత ఖాళీగా కనబడుతూ ఉంది. ఆసక్తి పరులు, భయభక్తి కలిగిన వారు, శ్రద్ధ కలిగిన వారు నమ్మకంగా గంట కొట్టకముందే, అనగా సమయం రాకముందే వచ్చినారు కొంతమంది, మీలో కొంతమంది. ఆ తర్వాత సమయమైన తర్వాత కూడా ఎంత నిర్లక్ష్యం వచ్చేవారు. ఒక పాట అయిపోతుంది, 2 పాటలు అయిపోతాయి, వాక్యం అయిపోయినాక వస్తారు, మళ్ళీ ప్రార్థన అయిపోయినాక వస్తారు, చివరి ప్రార్థన ముగించినప్పుడు కూడా వస్తూ ఉంటారు. ఎంత బద్ధకము! సైతాను వారిలో చొరపడి ఏదో ఒక రకమైన బలహీనత, ఏదో ఒక రకమైన లోటు, ఏదో ఒక రకమైన కృంగుదల, ఏదో ఒక రకమైన ఎడబాటు, దేవునితో పొత్తు కలిగి ఉండకుండానట్లు, దేవునితో సమాధానం కలిగి ఉండకున్నట్లు, దేవుడిచ్చే ఆశీర్వాదం పొందకున్నట్లు, దేవుడిచ్చే దీవెన పొందుకున్నట్లు సైతాను అనేక రకాలుగా వారిపైన దాడి చేస్తున్న సంగతిని వారు ఎరగని వారుగా బ్రతుకుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అందుకని ఆరంభ దినాలు మోసే ఇశ్రాయేలీయులకు జ్ఞాపకం చేస్తున్నాడు. 9 దినాల్లో నువ్వు యెహోవాయే నాకు దేవుడుగా ఉంటాడని నువ్వు ప్రమాణం మాట ఇచ్చితివి, ఆయన మార్గంలో నడుచుకుంటానని నీవు మాట ఇచ్చితివి, తర్వాత ఆయన కట్టడలను అనుసరిస్తావని నువ్వు మాట ఇచ్చితివి, ఆయన ఆజ్ఞలు గైకొంటావని నువ్వు మాట ఇచ్చితివి, ఆయన విధులను అనుసరిస్తావని నువ్వు మాట ఇచ్చితివి. కాబట్టి ఇవన్నీ కూడా నువ్వు మాట ఇచ్చావు, మాట తప్పేవు సుమా అని మోసే ఇజ్రాయేలుతో మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మాట తప్పే వారి అనుభవాలు మీకు జ్ఞాపకం చేస్తాను. కొన్ని సమయంలో ఎట్లాగా వారి జీవితాల్లో ఎట్లా దేవుని దాసులే, భక్తులైన వాళ్ళే మాట తప్పేవారుగా ఉంటా ఉన్నారు. ఓ మాట చూడము ఎట్లాగా మాట తప్పిపోయినారో. మరి సంఖ్యాకాండము 22వ అధ్యాయం, సంఖ్యాకాండము బిలాము ఎట్లా మాట తప్పినవాడుగా ఉంటున్నాడో ఓసారి మనం గమనించుదాము. సంఖ్యాకాండము 22వ అధ్యాయం. ఇశ్రాయేలీయుల ప్రజలు యోర్దాను తీరమున మోయాబు మైదానములో దిగి ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి కానానుకు వెళ్తున్న సందర్భంలో యోర్దాను ఎరుకోకు ఎదురుగా, ఇశ్రాయేలీయులు ఎరుకోకు ఎదురుగా యోర్దాను తీరమున మోయాబు మైదానములో దిగి ఉన్నప్పుడు, అప్పుడు సిప్పోరు కుమారుడైన బాలాకు ఇశ్రాయేలీయులు అమోరీయులకు చేసినదంతా చూచి, ఇశ్రాయేలు ప్రజలు అమోరీయులకు చేసినదంతా చూసి విస్తారముగా ఉన్నందున, అనగా ఇశ్రాయేలుల జనము విస్తారముగా ఉన్నందున మోయాబీయులు వారిని చూచి మిక్కిలి భయపడి మోయాబీయులు ఇశ్రాయేలీయులకు జంకినప్పుడు మోయాబీయులు మిద్యాను పెద్దలతో ఎద్దు బీటికి పచ్చికను నాకి వేయినట్లు ఈ జనసమూహము మన చుట్టూ ఉన్నది, యావత్తును ఇప్పుడు నాకి వేయనని ఆ కాలమందు సిప్పోరు కుమారుడైన బాలాకు మోయాబీయులకు రాజుగా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డ, మోయాబీయులకు బాలాకు రాజుగా ఉన్నప్పుడు ఈ మోయాబు మైదానములో, అనగా మోయాబు యొక్క భూభాగములో ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కానానుకు వెళ్తున్నప్పుడు ఆ భూభాగంలో వీరు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. అక్కడ వాళ్ళు గుడారాలు వేసుకొని కొంత దిగి ఉన్నారు, వాళ్ళ ప్రయాణము వెళ్తున్నారు.
అలాంటి సమయంలో మోయాబు రాజైన బాలాకు వీరిని చూచి భయపడిపోయి వీరిని ఎట్లాగైనా శపించవలేను అనే ఆలోచనతో ఒక అన్యుడైనటువంటి మోయాబు రాజైన బాలాకు బిలామును పిలిపించాడు. బిలాము నోట ఆశీర్వచనం ఉందని మనము గుర్తించితిమి. బిలాము నోట ఆశీర్వచనం ఉందని దేవుడు పెట్టాడని గుర్తించితిమి. అందుకనే గత వాక్య భాగంలో మనము బైబిల్ స్టడీలో మనం గుర్తించితిమి. యాజకుల నోట ఆశీర్వచనం ఉన్నదని మనం గుర్తించితిమి. యాజకులు యెహోవా నామమున వారిని ఆశీర్వదిస్తే వారు ఆశీర్వదించబడతారు. యాజకులు యెహోవా నామమున వారు దూషించితే వారి దూషణకు గురై శాపాన్ని అనుభవిస్తారు. ఆ నమ్మకము మోయాబు రాజైన బాలాకు హృదయంలో ఉన్నది. ఈ సమయంలో ఏమి చేయాలి, నేను ఏమి చేయాలి, జనులు ఎక్కువగా ఉన్నారు, వారితో పోట్లాడాలంటే నాకు ఇంకెక్కువ బలము కావాలి, అంత బలము లేదు. సూక్ష్మంలో మోక్షం అనుకున్నాడు. ఎవరు? అన్యుడైన మోయాబు రాజైన బాలాకు. బిలాముతో పరిచయం కలిగి ఉన్నది కనుక బిలాము దేవుని యొక్క ప్రవక్త, బిలాము దేవుని యొక్క సేవకుడు. బిలాము ఎవరిని ఆశీర్వదిస్తే వాళ్ళు ఆశీర్వించబడతారు, ఎవరు శపించితే వారి శాపానికి గురై దేవుని యొక్క తీర్పును అనుభవించుతారన్నటువంటి నమ్మకము మోయాబు రాజైన బాలాకున్నది. దేవుని బిడ్డ, కొన్ని సందర్భాల్లో అన్యులైన వాళ్ళు మన విశ్వాసాన్ని వాడుకునేవారుగా ఉంటారు, అన్యులైన వారు మన భక్తిని వాడుకునేవారుగా ఉంటారు, అన్యులైన వారు మనల్ని ఉపయోగించుకునేవారుగా ఉంటారు, అన్యులైన వారు లోకము వాళ్ళ అక్కర కొరకు మనం పిలుస్తూ వస్తారు. ఆ సమయంలో మోయాబు రాజైన బాలాకు ఏం చేశాడంటే బిలాము దగ్గరికి అటువంటి మోయాబు పెద్దలను కొంత సొమ్ము తీసుకొని మరి బిలాము దగ్గరికి పంపించారు. రమ్ము, మోయాబు రాజైన బాలాకు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నీకు ఎంత సొమ్ము కావాలంటే అంత సొమ్ము ఇస్తాము. మా యొక్క భూభాగంలో ఇజ్రాయేలీల జనము వచ్చి ఉన్నది, వారిని ఎదుర్కోవడానికి నాకు శక్తి లేదు, సామర్థ్యం లేదు. నువ్వు వచ్చి ఆ జనమును శపించుము, ఎందుకంటే నువ్వు దేవుని ప్రవక్తవు. నువ్వు శపించితే ఆ జనము శపించబడతారు, వారు చిన్నగిలిపోతారు, వాళ్ళు విచ్ఛిన్నమైపోతారు, వారు దేవుని తీర్పు గురైపోతారు, వారు నాశనం అవుతారు, వారు చెదిరిపోతారు, వారు మా స్థలం నుండి విడిచిపోతారు అనే నమ్మకము మోయాబు రాజైన బాలాకుకు ఉన్నది. అందుకని బిలాము దగ్గరికి మోయాబు పెద్దలను సొమ్ము చేత పంపించినట్లుగా మనం గుర్తిస్తాం. అప్పుడు బిలాము ఏం చేశాడు? బిలాము దేవుని యొక్క ప్రవక్త, దేవుని యొక్క సేవకుడు, అతడు ఎంతో ఆశీర్వాదం పొందినవాడు. అతడు ద్వేషిస్తే ద్వేషించబడతాడు, అతడు దూషిస్తే దూషించబడతాడు, అసలు ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతాడు. మోయాబు రాజైన బాలాకు మోయాబు పెద్దలను ద్రవ్యమిచ్చి బిలాము దగ్గరికి పంపించాడు. బిలాము ఏం చేయాలి? వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు, వాళ్ళు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు, వారిని నేను శపించను, వారు దీవించబడిన వారు అని అనవలెను. దేవుని దగ్గరికి పోయి ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నువ్వు వెళ్ళనే రాదు అన్నాడు. నువ్వు వెళ్ళనే రాదు, వారు దీవించబడిన వారు. వాళ్ళు ఏమంటే చెప్పినారమ్మా, వారు దీవించబడిన వారు, నువ్వు శపించకూడదు. 12వ వచనం చదవండి, 22వ అధ్యాయము సంఖ్యాకాండము 12వ వచనం. అందుకు దేవుడు, నువ్వు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్పాను. దేవుని బిడ్డ, దేవుడు ఒకసారి మాట్లాడును, 2 సార్లు మాట్లాడును, పదే నీతో మాట్లాడాడు. ఒకేసారి మాట్లాడును, కరెక్ట్గా మాట్లాడును, సూటిగా మాట్లాడును, యథార్థంగా మాట్లాడును, నమ్మకంగా మాట్లాడును, మరి దాన్ని ఖచ్చితంగా మాట్లాడును, ప్రమాణపూర్వకంగా మాట్లాడును, మళ్ళీ మాట్లాడాడు. ఆ ప్రజలు ఆశీర్వదించబడిన వారు వెళ్ళొద్దని చెప్పాడు. నేను రాను అని చెప్పాడు. మళ్ళీ సొమ్ము చేత పట్టుకుని వచ్చారు. అయ్యా, మీరు ఇంటెడు బంగారు ఇచ్చినా నేను రాను, వాళ్ళు ఆశీర్వదించబడిన వారు అని చెప్పాడు. ఆయన కూడా ఒక మాట అన్నాడు. కాబట్టి మోయాబు రాజు ఒక మాట అన్నాడు, నేను నీకు ఘనత కలగజేస్తాను, విస్తారమైన వెండి బంగారులు ఇస్తాను, ఘనత కలగజేస్తాను, రమ్ము అంటే మళ్ళీ ఆశ పుట్టి మళ్ళీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. నువ్వు వెళ్ళు, కానీ నేను నీతో చెప్పిన మాట మాత్రమే నీవు పలకవలేను, వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళు అని అన్నాడు. 18వ వచనం చదవండి. అందుకు బిలాము బాలాకు
ఇంతటి వెండి బంగారం నాకు ఇచ్చినను కొద్దిపైన గొప్పపైన చేయనట్లు నేను ఆ దేవుడిని యెహోవా నోటి మాటను మీరలేదు. కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుడి. యెహోవా నాతో ఇక నేమి చెప్పునో నేను తెలుసుకుని బాలాకు సేవకులకు దేవుడు మొదటే చెప్పాడు కదా నీకు వెళ్ళొద్దని. డబ్బు కాసుపడి ద్రవ్యానికి ఆశపడి దేవుని మాట మీరిన వాడుగా ఉంటున్నాడు. దేవుని మాట తప్పిపోయేవాడుగా ఉంటున్నాడు. దేవుడు వెళ్ళొద్దనే చోటికి వెళ్తున్నాడు. అందుకొరకే నష్టాన్ని చవి చూచాడు. దేవుని బిడ్డ బిలాము ఏం చేశాడు? దేవుడు ముందు చెప్పాడు, లోకం నిన్ను ప్రేరేపిస్తుంది, లోకం నిన్ను ఆకర్షిస్తుంది, లోకం తన అవసరం తీర్చుట కొరకు, లోకం తన అక్కర తీర్చుకునే కొరకు, లోకం తను మేలు పొందుట కొరకు నిన్ను దేవుని బిడ్డవుగా ప్రవక్తగా నిన్ను వాడుకొనును. ఆ సంగతి నువ్వు వెరగక దేవుని ప్రవక్త వేయండి, విశ్వాసం వేయండి, దేవుని బిడ్డ వేయండి. నువ్వు వెరగక సోది సొమ్ముకు ఆశపడి నువ్వు దేవుని ప్రజలను శపించడం కొరకు వెలుదువా? మాట తప్పేవాడుగా ఉన్నాడు. వాస్తవమా కాదా ఇది? దేవుడు వెళ్ళొద్దన్నాడు, నువ్వు వెళ్తున్నావు అంతే. దేవుడు ఒకపారి మాట్లాడు నువ్వు, కానీ నువ్వు వెళ్తున్నావు దేవుని బిడ్డ. అందుకని వరదీసిన ఖడ్గం చేత పట్టుకొని నిలబడ్డాడు. ఒకటువంటి చిన్నటువంటి ఇరుకైనటువంటి మార్గం గుండా వెళ్తున్నప్పుడు గాడిద మీద వెళ్తున్నప్పుడు ఖడ్గం నిలబడి అతని క్రింద పడదేసిన అతని కాలును అదిమేను. దేవుని మాట వినకపోవటం బట్టి దేవుడు ఎదురెక్కొచ్చాడు, దేవుని దూత ఎదురెక్కొచ్చాను. చివరికి ఏమైపోయిందంటే బిలాము ఇజ్రాయేలీలు కానాను భూభాగానికి వచ్చినప్పుడు బిలామును మరి ఖడ్గము చేత చంపి పారేసినట్లుగా మనం చూస్తాం. 24వ అధ్యాయం యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో ఒక మాటను మనం గమనిస్తాం. లేక ఒక మాట చదువుదాము. ఎన్నో అధ్యాయం అంటే చదువుదాము. యెహోషువ గ్రంథము లేక 13వ అధ్యాయంలో ఉంటుంది. లేక చదవండి 13వ అధ్యాయంలో. అది కాదే 24:13 చదవండి. అది కాదు 13వ అధ్యాయం యెహోషువ గ్రంథము 13వ అధ్యాయంలో ఒక మాట రాసి ఉంది. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనం. 13వ అధ్యాయం 22వ వచనం చదవండి. ఇశ్రాయేలీలు బెయేరు కుమారుడైన సోదెగాడైన బిలామును తక్కిన వారితో పూట ఖడ్గముతో పాటి చంపివేసిరి. ఇదే సంఖ్యాకాండం 31వ అధ్యాయంలో మనం ఒక మాటను గమనించవుతాం. సంఖ్యాకాండం 31వ అధ్యాయంలో ఒక మాటను మనం చదువుతాం. 31వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు ఆ స్థలాలకు వచ్చినప్పుడు యుద్ధ సమయంలో మరి 8వ వచనం సంఖ్యాకాండం 31వ అధ్యాయము 8. చంపబడిన ఇతరులు కాక మిద్యాను రాజులను అనగా మిద్యాను 5 రాజులైన ఏవీని, రేకెమును, సూరును, హోరును, రేబాను చంపిరి. బెయేరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. దేవుని బిడ్డ, దేవుని ప్రవక్త దేవుని సేవ చేయకుండా నువ్వు చంపబడుతున్నావంటే ఆలోచించు. దేవుని బిడ్డ, ఈ దినాల్లో దేవుని ప్రజలమైంది, దేవుని సేవకులమైంది, ఆయన రక్తం చేత కడగబడిన వారమైంది. ఆయన మాట వినకపోవడం బట్టి ఆత్మలో చచ్చిన స్థితిలో, మనసాక్షి పనిచేయని దుస్థితిలో దుర్ఘరమైన స్థితిలో ఉంటా ఉంది. అదే ఆత్మను ఆర్పకుడి అనే లేఖనం రాసి ఉంది. ఆత్మను చంపుకొని బ్రతుకుతున్నటువంటి నేటి క్రైస్తవ సమాజం అందుకే కొట్లాటలు, గొడవలు, సమస్యలు, శోధనలు, బాధలు, వేదనలు, అనేక శ్రమలు గుండా వెళ్తున్నటువంటి దుస్థితి ఈనాడు క్రైస్తవ సమాజంలో, కుటుంబాల్లో, సంఘాల్లో ఏర్పడింది. దేవుని మాట వినకపోవటం బట్టియే. దేవుడు చెప్పాడు, వినలేదు, వెళ్ళొద్దన్నాడు, అంతే. నువ్వు వెళ్ళకూడదు. దేవుడు వెళ్ళొద్దంటే వెళ్ళకూడదు. పొమ్మంటే పోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, వెళ్ళమంటే వెళ్ళాలి, తీసుకోమంటే తీసుకోవాలి. కాబట్టి దేవుని మాట వినకపోవటం బట్టి ప్రవక్తే, ఏర్పరచబడిన వాడే, ఆశీర్వించబడిన వాడే, దేవుని ఆశీర్వాదాలు పొందినవాడే ఏమైపోయాడు? ఖడ్గము చేత చంపబడ్డాడు. దేవుని బిడ్డ, ఏదొక రకమైన విశ్వాసులైన దేవుని ప్రజల మీద ఏదొక రకమైన ఖడ్గం పడుతూ ఉన్నది. అది గుర్తించలేని దుస్థితిలో ఉంటున్నారు. అది ఏ ఖడ్గమైనా కావచ్చు. కరువైన, వస్త్రహీనతైనా, మరి ఆర్థికమైన పరిస్థితి అయినా, శ్రమైన, బాధ అయినా, హింస అయినా, అవమానమైన, పేదరికమైన దుస్థితి, ఏ రకమైన ఖడ్గము ఈనాడు దేవుని మాట వినకపోవటం బట్టి దేవుని ప్రజలపైన, కుటుంబాలపైన, సంఘం పైన, వారి మీద పడుతూ ఉన్నది. ఆ సంగతి గుర్తెరగని వారుగా దుస్థితిలో ఉంటా ఉన్నారు.
ఎంత భయంకరమైన స్థితి! ఆత్మ చల్లారిపోయిన దుస్థితిలో చంపుకొని బ్రతుకుతూ ఉన్నారు. అందుకనే ఇది మొదటి వ్యక్తి. ఇంకొక రెండో వ్యక్తిని జ్ఞాపకం చేయనా? అందుకని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. ఏది ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం. ముగిస్తా త్వరగా, ఒక 5 నిమిషాల్లో ముగిస్తాను. 26వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయం. మరొకసారి చదవండి. 17వ వచనం చదవండి. 17వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయం 17వ వచనం. యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడనియు, ఆయన మార్గమందు నడిచి ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను అనుసరించి ఆయన మాట విందువని నేడు ఆయనతో మాట. తొలి దినాల్లో నువ్వు ఇచ్చిన మాట ఏమైపోయింది దేవుని బిడ్డ? అందుకనే నీకు దేవుడుగా యెహోవానే అన్ని కాలాల్లో నీకు దేవుడుగా ఉంటావని, అన్ని కాలాల్లో యెహోవాయే నీకు దేవుడుగా ఉంటాడని నువ్వు ఆయనకు మాట ఇచ్చితివి. రెండవది, ఆయన కట్టలను అనుసరించుతావని ఆయనకు మాట ఇచ్చితివి. మూడవది, ఆయన ఆజ్ఞలు గైకొంటావని ఆయనకు నువ్వు మాట ఇచ్చితివి. నాలుగవది, ఆయన విధులను అనుసరిస్తావని ఆయనకు మాట ఇచ్చితివి. కాబట్టి ఐదవదిగా ఆయన మాట విందువని మరి ఆయనకు నువ్వు మాట ఇచ్చితివి. ఏమైంది నీ మాట? ఆరంభంలో గంట కొట్టక ముందే వచ్చేవాడు, ఇప్పుడు ఏమైంది? ఆరంభంలో ఎంతో సమర్పణతో, ఎంతో సువార్తతో, ఎంతో పరిచర్యతో, ఎంతో ఆత్మీయతో, ఎంతో విధేయతో, ఎంతో తగ్గింపుతో, ఎంతో ప్రేమతో, ఎంతో ఓర్పుతో, ఎంతో సహనంతో, ఎంతో భక్తితో, ఎంతో పవిత్రతో ప్రవర్తిస్తూ వచ్చావు. ఇప్పుడు ఏమైంది? ఆ రోజు ఇచ్చిన దేవునితో ఇచ్చిన మాట ఏమైంది? మనుషులతోనే మాట తప్పేవాడుగా ఉన్నావు. దేవునితో ఇంకెంత మాటలు తప్పుతున్నావో నువ్వు నేను దేవుని బిడ్డ. అందుకనే బిలాము మాట తప్పినవాడు. ఇంచెడు వెండి బంగారు ఇచ్చిన నేను రానన్నావే, మళ్ళీ దేవుని దగ్గరికి పోయి వెళ్ళుదు నా వద్దా, వెళ్ళుదు నా వద్దా, పోదు నా వద్దా, పోదు నా వద్దా, పోదు నా వద్దా. దేవుడు మాట తప్పాడు. ఒకేసారి మాట్లాడేది. వెళ్ళొద్దు అన్నాడు, వెళ్ళొద్దు. కాబట్టి మాట తప్పినవాడుగా ఉన్నాడు. ఎవరు? బిలాము. అందుకని ఖడ్గము తెచ్చా చంపబడ్డాడు. ఇంకొక వ్యక్తిని ముగిస్తాను. ఒక వ్యక్తిని చూసి, ప్రియ దేవుని బిడ్డ, మొదటి రాజులు 13వ అధ్యాయం, మొదటి రాజులు 13వ అధ్యాయం. మాట తప్పిన వారుగా, తర్వాత చదువుకోండి, క్లుప్తంగా ఈ మాట చెప్తాను, తర్వాత చదువుకోండి. మొదటి రాజులు 13వ అధ్యాయం. ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త పేరు తెలియదు. అయితే యెరోబాము బేతేలులో కట్టిన బలిపీఠాన్ని శపించుట కొరకు వచ్చాడు. యెరోబాము బేతేలులో కట్టిన బలిపీఠాన్ని శపించుట కొరకు ఈ ప్రవక్త వచ్చాడు. అయితే శపించిన తర్వాత తిరిగి వెళ్తూ ఉన్నాడు. 13వ అధ్యాయం 8వ వచనం, 13వ అధ్యాయం 10వ వచనం చదవండి. 10వ వచనం చదవండి. 13వ మొదటి రాజులు 13వ అధ్యాయం 10వ వచనం. అంతటా అతడు తాను బేతేలుకు వచ్చిన మార్గమున వెళ్ళక మరి ఒక మార్గమున తిరిగిపోయిన. ఈ వృత్తాంతం అంతా జ్ఞాపకం చేస్తాను, గమనించండి. ఇక్కడ ఒక యెరోబాము బేతేలులో ఒక బలిపీఠం కట్టి అక్కడ బలి అర్పిస్తున్నాడు విగ్రహమునకు. అయితే ఈ దైవజనుడు ఆ బలిపీఠాన్ని శపించాడు. అది బద్దలైపోయింది. ఈ అద్భుతం జరిగిన తర్వాత ఏం జరిగిందంటే అతడు తిరిగి మళ్ళా ప్రయాణమే వెళ్తున్నాడు. ఆ సమయంలో బేతేలైన ఆ ప్రాంతంలో ఒక ముసలి ప్రవక్త ఉన్నాడు. ఆ ముసలి ప్రవక్త ఏం చేశాడంటే, ఇంటికి పోయిన తర్వాత అతని కొడుకులు చెప్పారు, నైనా ఈరోజు మన ఊరికి ఒక ప్రవక్త వచ్చాడు. ఆ ప్రవక్త రాజైన, అనగా ఇశ్రాయేల్ రాజైన యెరోబాము బలిపీఠం మీదకి ఎక్కినప్పుడు అక్కడ బలిపీఠం బలులు అర్పిస్తూ ఉంటే ఈ ప్రవక్త కింద నుండి ఆ బలిపీఠాన్ని శపించాడు. ఆ బలిపీఠం బద్దలైపోయాను. వాడిని పట్టుకోమని మన రాజైన ఇశ్రాయేల్ రాజు అయినటువంటి యెరోబాము చెప్పాడు. చెయ్యి ఎండిపోయాను. మళ్ళీ పశ్చాత్తాపడినప్పుడు చెయ్యి మళ్ళీ బాగైంది. ఆ ప్రవక్త దగ్గర దేవుని యొక్క శక్తి ఉంది, అతడు నిజమైన ప్రవక్త అని ఆ ముసలి ప్రవక్తకు ఆ కొడుకులు చెప్పారు. ఏ మార్గం పోయినాడని ఆ ముసలి ప్రవక్త అడిగాడు. ఇదిగో పలానా మార్గం పోయాడని చెప్పాడు. ఆ సమయంలో ఆ ముసలి ప్రవక్త ఆ బేతేలులో ఇతడు పోయి అటువంటి గాడిద గంత కట్టుకొని తిరిగి ఆ ప్రవక్తను ఇంటికి పిలుచుకొని వచ్చాడు. వెన్నికి పిలుచుకొని వచ్చాడు. ఆ ప్రవక్త చెప్పాడు, దేవుడు నాతో చెప్పాడు, నేను ఇక్కడ అన్నపానాలు పుచ్చుకొని వద్దయు, వచ్చిన మార్గం తిరిగి వెళ్ళకూడదని దేవుడు నాతో చెప్పాడు అని ఆ ముసలి ప్రవక్తకు చెప్పాడు. ఆ ముసలి ప్రవక్త, నేను కూడా ప్రవక్తనే, నాతో కూడా దేవుడు మాట్లాడాడు అని అబద్ధములు చెప్పాడు ఆ ప్రవక్తకు. ఇది వాస్తవంగా ఎలాంటి పొరపాటు కనపడదు.
వాస్తవంగా ఎలాంటి పొరపాటు కనబడదు. అయితే నిదానం గమనించితే దేవుని యొక్క మాటను నిజమే దేవా, దైవజనుడైన ప్రవక్త దేవుని యొక్క కనిపెట్టకుండా మరి ఆ ముసలి ప్రవక్త మాట విని ఆ ఊర్లోకి వెళ్ళి అక్కడ అన్నపానాలు పుచ్చుకున్నాడు. దేవుడు చెప్పాడు, ఏం చెప్పాడంటే ఈ స్థలంలో అన్నపానాలు పుచ్చుకొనవద్దని, వచ్చిన మార్గంలో తిరిగి వెళ్ళకూడదని, వేరొక మార్గం వెళ్ళమని ఆ ప్రవక్తకు, ఆ నిజమైన దేవుని యొక్క ప్రవక్తకు దేవుడు చెప్పాడు. ఆ మాట మీరినట్లుగా మనం గమనిస్తాం ఈ యొక్క వాక్య భాగంలో. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ ముసలి ప్రవక్త అబద్ధములాడి తన ఇంటికి తీసుకుని వచ్చి భోజనాలు పెట్టి పంపించినప్పుడు మార్గ మధ్యలో సింహం ఎదురై మరి అతన్ని చంపినట్లుగా మనం గమనిస్తాము. మార్గ మధ్యలో సింహం ఎదురై అతన్ని చంపినట్లుగా ఈ యొక్క వాక్య భాగాన్ని 24వ వచనం చదవండి. 24వ వచనం. అతడు బయలుదేరి మార్గంలో పోచుండగా ఒక సింహం అతనికి ఎదురుపడి అతన్ని చంపెను. అతని కళేపురము మార్గమందు పడి ఉండగా గాడిద దాని దగ్గర నిలుచుండెను. సింహమును ఆ శవము దగ్గర, మళ్ళీ ఆ ముసలి ప్రవక్త ఆ శవము దగ్గరికి వచ్చి ఈ విధంగా అంటున్నాడు. 26వ వచనం. మార్గంలో నుండి అతడు తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానం విన్నప్పుడు యెహోవా మాటను ఆలకింపగా తిరగబడిన దైవజనుడు ఇతడే. యెహోవా సింహమునకు అతన్ని అప్పగించి ఉన్నాడు. చాలు, ఇంకా సింహానికి అప్పగించినాడు. యెహోవా సెలవిచ్చిన ప్రకారము అది అతన్ని చీల్చను. దేవుని ప్రవక్తే. ఎంతోమంది అబద్ధ బోధకులు నిన్ను దారి తప్పించేవారుగా ఉంటారు. జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవ విశ్వాస జీవితంలో నీ యొక్క వ్యక్తిగత కార్యకలాపాలు, నీ బాగోగులు, నీ భోగభాగ్యములు, నీ విస్తారమైన పనులు, నీ కుటుంబ సభ్యులు, నీ అయినపోయిన వారు, నీతో కలిసి జీవించేవారు, వాళ్ళు దేవుని ప్రవక్తలని, వారు దేవుని విశ్వాసులని, వారు దేవుని మందిరానికి వచ్చేవాళ్ళని, నా వారేని, తెలిసిన వారేని, పరిచయస్తులని, గ్రామస్తులని, వాళ్ళు భక్తిపరులని నువ్వు నమ్మి విశ్వసించి వారెంబడి పోయి వారి ఇంట్లో భోజనాలు చేసినావో తప్పకుండా దేవుని యొక్క తీర్పు నీ మీదకి వచ్చున్నావు. నీవు కనిపెట్టవలసి ఉన్నది, నువ్వు దేవుని మాట వినవలసింది, దేవునికి లోబడవలసింది. నీకు దేవుని ప్రవక్తవు, నీవు దేవుడు నీతో చెప్పిన మాట వినాలి. దేవుడు ఏం చెప్పాడు? ఆ స్థలంలో నువ్వు భోజనం చేయవద్దు, అన్నపానాలు పుచ్చుకొనవద్దు, నువ్వు వెళ్ళే మార్గంలో అదే మార్గంలో తిరిగి రాకూడదు, ఇంకొక మార్గాన్ని వెళ్ళాలి, అక్కడ ఎవరి ఇంట్లో భోజనం చేయవద్దు అని ఆ దైవజనుడికి ప్రవక్తకు దేవుడు చెప్తే, ఈ ప్రవక్త మాట తప్పినవాడుగా ముసలి ప్రవక్త మాట విని నేను ప్రవక్తనని అబద్ధం ఆడాడు. ఆ మాట చదవండి. నేను ప్రవక్తనని అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడను బట్టి ఆ మాటకు మోసపోయాడు. చదువు, ఆ మాట చదవండి. ఎన్నో వచనము ఎంతో మంచి మాట ఉందాడు. ఎన్నో వచనమా? 23వ వచనం చదవండి. చదవమా? ఎన్నో వచనయ్యా? 18వ వచనం. నేను నీ వంటి ప్రవక్తనే, దేవదూతకుడు యెహోవా చేత సెలవు పొంది అన్నపానాలు పుచ్చుకున్నటకై అతనిని రమ్మని నాతో చెప్పినని. అతనితో అబద్ధములాడే ప్రవక్తలు చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రవక్తలే, విశ్వాసులే, దేవుని ప్రజలే, భక్తిపరులే అనేక రకాలుగా నిన్ను దారి తప్పించడం కొరకై, నీ విశ్వాసాన్ని పరీక్షించడం కొరకై, దైవ మార్గాన్ని తొలగించడం కొరకై ఈ అబద్ధం ఆడుతూ వచ్చాడు. అయితే నువ్వు దేవుని సన్నిధిలో కనిపెట్టవలను, దేవుని సన్నిధిలో ప్రార్థించవలను. అయితే దేవుడు ఏం చెప్పాడు? ఆ స్థలంలో అన్నపానాలు పుచ్చుకునవద్దు, వెళ్ళిన మార్గం వెళ్ళకూడదు అని చెప్పాడు. ఆ మాటకు నువ్వు లోబడి ఉండవలసింది. అయితే మార్గ మధ్యలో అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులను చెబితే వారి మాటలు ఆలకించి ఆ ఊరిలో అన్నపానాలు తిని భోజనం చేసుకొని నువ్వు తిరిగి మళ్ళీ అదే మార్గంలో వచ్చడం వల్ల దేవుని యొక్క నుండి తీర్పు వచ్చి సింహము చేత చంపబడిను. దేవుని బిడ్డ. కాబట్టి మళ్ళీ అదే ప్రవక్త అంటాడు, యెహోవా మాట వినక తిరగబడిన ప్రవక్త ఇతడే అని ఆ ముసలి ప్రవక్త చెప్తా ఉన్నాడు. ఏమన్నాడు? 26వ వచనంలో, యెహోవా మాట వినక, యెహోవా మాటను ఆలకింపగా తిరగబడిన దైవజనుడు ఇతడే. దేవుని బిడ్డ, ఈ దినాల్లో ఆత్మీయంగా మనం గమనిస్తే, ఈ దినాల్లో దేవుని మాట తప్పిపోయి సింహము మీ విరోధిగా అపవాదిగా గర్జించి సింహం వల్లే ఎవరిని మింగుదునా అని
వాడు తిరుగులాడుతా ఉన్నావు, నువ్వు మిరింగబడుతున్నావు. అపవాది నిన్ను మిరింగుతున్న సంగతి నీకు తెలియట్లేదు. దేవుని మాటను నువ్వు తప్పిపోతున్నావు. దేవుని మాటకు లోపట్లేదు, విధేయత చూపట్లేదు, తగ్గించుకోవట్లేదు, ప్రేమించలేదు, ఓడ్చుకోవట్లేదు, సహించుకోవట్లేదు, సమయానికి రావట్లేదు, సమర్పణ లేదు, సువార్త లేదు, పరిచయం లేదు, భయం లేదు, భక్తి లేకుండా, యథార్థత లేకుండా, పవిత్రత లేకుండా, నమ్మకత్వం లేకుండా, సమర్పణ లేకుండా జీవిస్తున్నావు. అందుకొరకే దేవుని మాటను అతిక్రమించుతున్నావు, మీరుతున్నావు. అందుకొరకే నీ ఆత్మ చచ్చిన స్థితిలో, దుస్థితిలో చలనం లేనివాడుగా, చురుకుతనం లేనివాడుగా, బద్ధకంగా బ్రతుకుతూ, సమర్పణ లేకుండా అనేక సమస్యలతో, శోధనలతో, బాధలతో, వేదనలతో, 1కి 2, 2కి 3, 3కి 4 ఇలా చిల్లిపై ప్రభు యొక్క శరీరాన్ని, దేహాన్ని చీల్చుకొని బ్రతుకుతూ ఉన్నారు. ఈనాడు క్రైస్తవ సమాజంలో ఐక్యత, ప్రేమ, ఓర్పు, సహనము, మంచితనం, భక్తి, యథార్థత, పవిత్రత, సమర్పణ, సహనం ఇవన్నీ లేకపోవడం బట్టి సంఘం విచ్ఛిన్నమైపోయి కుటుంబాల్లో, వ్యక్తిగతంగా, సంఘ జీవితంలో కూడా దుస్థితి ఏర్పడుతుంది, పలచన పడిపోతుంది. విశ్వాసము, ప్రేమ, ఐక్యత, ఓర్పు, సహనము, పవిత్రత ఇదన్నీ కూడా సాతాను దొంగిలించుతున్నటువంటి దుస్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుని మాట వినక నువ్వు మాట ఇచ్చితివి, ఆ మాట చదివి ముగిస్తాం. అందుకనికే మాట తప్పిన వారుగా ఉంటావు. ద్వితీయోపదేశకాండం 26:17 మరియు నీకు దేవుడై ఉన్నాడనియు నువ్వు ఆయన మార్గాలను నడిచి ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, విధులను అనుసరించి మాట విందువని నేడు ఆయనతో ఏమైపోయింది నీ మాట? తొలి దినాల్లో ఇట్లా ఉంటాను ప్రభా, అట్లా ఉంటాను ప్రభా, ఎంత కష్టమైనా, ఎంత శ్రమైనా, ఎంత బాధ అయినా, ఎంత వేదన, ఎంత శోధనైనా నిన్ను విడిచిపెట్టినాయా, సమయానికి వస్తానయా, సమర్పణ కలిగింటాను, భారం కలిగింటాయా, స్వార్థ ప్రకటిస్తున్నాయా, గంట కొట్టకముందే వస్తానయ్యా, నీ కొరకు జీవిస్తానయ్యా, నేను నీ రాజ్యం కావాలయ్యా, నాకు నువ్వు నా దేవుడు అయ్యా, నీ విధులను అనుసరిస్తాను, నీ ఆజ్ఞలు అనుసరిస్తాను, నీ ఆజ్ఞలు గైకుండా నిన్ను ప్రేమిస్తాను, నీకు లోపడతాను, నీ మాట వింటా. ఏమైపోయినాయి ఈనాడు మాటలు? అందుకొరకు ఇలాంటి దుస్థితిలో అపవాది చేత మిరింగబడుతూ, అపవాది చేత ఆత్మను చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయేది. దాని బిడ్డ పరీక్షించుకున్న పశ్చాత్తాపడు ప్రభు సహాయం చేయండి. నాకు ఆఫ్ చేయాలి ఎర్రదొత్తు